హాయ్ ఫ్రెండ్స్, ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునే విధంగా ఆగ్రా పెద ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. పైన గట్టిగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా సూపర్గా కుదురుతుందండి. దీనికి బూడిద గుమ్మడికాయ ఒకటి తీసుకొని కాయని నీట్గా కడుక్కునేసి ఇలా మధ్యలో కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లోపల ఉండే పల్ప్ అంతా తీసేసి గింజలు అవంతా ఉంటాయి కదండి, అవంతా తీసేసి పైన ఇలా చెక్కంతా తీసుకోవాలండి. పైన తొక్కు ఉంటుంది కదా, అదంతా తీసేసి మరి చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద సైజులుగానే ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ఫోర్క్ తీసుకొని ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకోవాలండి. మొత్తం అన్నిటికీ చుట్టుపక్కల ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టేసి ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని అందులో మనము కిల్లీలో వేసుకుంటాం కదండి సున్నము, అది వేసేసి బాగా మిక్స్ చేసేసి అందులోనే ఈ బూడిద గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా మొత్తం బూడిద గుమ్మడికాయ ముక్కలన్నీ వేసేసి ఒకసారి అలా కలిపి మూత పెట్టి నైట్ అంతా అలాగే ఉంచేయాలండి. తర్వాత మార్నింగ్ తీసేసి ఒక 4-5 సార్లు బాగా వాష్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టి గిన్నెలో నీళ్ళు తీసుకొని మనం బూడిద గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో వేసేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలా బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకునేసి పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఒక కడాయి పెట్టేసి అందులో ఒక 2 కప్పుల షుగర్ తీసుకొని అందులోనే 1 కప్పు వరకు వాటర్ కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. మనకు షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదండి బూడిద గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఒకసారి కలిపి మనకు తీగ పాకం వచ్చేంత వరకు ఈ పాకంలోనే ఉడికించుకోవాలండి. ఇలా తీగ పాకం వచ్చిందంటే మనకు సరిపోతుందండి. స్టవ్ ఆపేసి మూత పెట్టి ఒక 2 అవర్స్ పాటు అలా వదిలేయాలండి. 2 అవర్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే పాకమంతా గుమ్మడికాయ ముక్కలు పీల్చుకొని ఉంటాయండి. ఇంకా కొద్దిగా ఉంటుంది. మళ్ళీ స్టవ్ వెలిగించి ఇలా ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టైనా కుక్ చేసుకోవచ్చు, లేదు లోలో పెట్టయితే ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మొత్తం పాకమంతా పీల్చుకుంటుందండి. తర్వాత ఇలాగా పాకమేం లేకుండా తీసి ఒక స్టైనర్లో వేసి పాకమంతా కారిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలండి. ఇలా అన్నీ ఇలా వేసుకునేసి ఒక 1 అవర్ పాటు అలా పక్కకు వదిలేయాలండి. 1 అవర్ తర్వాత తీసి చూస్తే మనకు పాకమేమి ఉండకుండా కొంచెం డ్రై అయి ఉంటుందండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని అందులోనే షుగర్ పౌడర్ కొద్దిగా వేసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ పౌడరు ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. కలుపుకునేసి అంతే అండి, ఎంతో టేస్టీగా ఆగ్రా ఫెదా రెడీ అయిపోయిందండి. పైన చూడడానికి గట్టిగా ఉంటుంది, లోపల జ్యూసీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.